దళిత బంధు కోసం ఆందోళనకు దిగారు బాధితులు. ప్రజాభవన్ ముందు నిరసన తెలుపుతున్నారు. దాదాపు 500 మంది లబ్ధిదారులు నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే తమ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే దళితులంతా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తామన్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ప్రజాభవన్ ముట్టడికి రైతు బంధు బాధితులు కూడా కొద్దిసేపటి క్రితం వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు 500 మంది లబ్ధిదారులు కూడా ప్రజాభవన్ ముందు కూడా నిరసన కూడా తెలపడం జరిగింది. ఈ రోజు ప్రజావాణిలో దానికి సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు కాబట్టి దీంతో పెద్ద ఎత్తున ఇటు దళిత బంధుకు సంబంధించి బాధితులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ప్రభుత్వం వెంటనే ఎవరైతే రెండో విడతలో దళిత బంధు కోసం ఎంపిక చేశారో వారి ఖాతాలో వెంటనే డబ్బులు వేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే దళితులంతా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కూడా పిలుపునిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికైతే దాదాపు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రతిష్టాత్మకంగా దళిత బంధు అమలు చేసింది. ఎవరైతే దిగువన ఉంటారో, బిలో పవర్టీ లైన్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయం అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒకటి విడతగా రైతు బంధు కూడా అందించారు. కొంతమందికి వాళ్ళ అవసరాల కోసం, అంటే వాళ్ళ స్వతహాగా బిజినెస్ పెట్టుకోవడానికి కూడా ఇటు గవర్నమెంట్ కూడా హెల్ప్ చేసింది. ఈ నేపథ్యంలో మరి రెండో విడతకు సంబంధించి రైతు బంధు నిధులు కూడా విడుదల చేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు రెండో విడతలో ఇప్పటికే దాదాపు ఇటు 500 మంది పైగా లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. మరి వాళ్ళ ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు దాదాపు 500 మంది లబ్ధిదారులు కూడా ఇటు ప్రజాభవన్ ముందు పెద్ద ఎత్తున నిరసన కూడా పిలుపునిచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితం ఇటు అధికారులతో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వారి సమస్యను కూడా పరిశీలిస్తాం, ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తామని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అప్లికేషన్ కూడా తీసుకుంటారు. అయితే గత కొద్ది రోజులుగా ఇప్పటి వరకు అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 5 గ్యారెంటీలు కూడా అమలు చేసింది కాబట్టి దీనిలో ఇప్పటి వరకు అయితే రైతు బంధుకు సంబంధించిన నిధులైతే మంజూరు చేయలేదు. దీంతో ఇటు రెండో విడతలో లబ్ధిదారుల ఎంపిక సంబంధించి కూడా గతంలో చేసింది కాబట్టి, మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది కాబట్టి మరి దానికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి వారికి ఇస్తారా లేదానిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ప్రజెంట్ అయితే దళిత బంధువునైతే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కూడా నిలిపివేశారు కాబట్టి మరి దీనికి సంబంధించి దళిత బంధు ఉంటుందా లేదా అనేపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఇటు దళిత బంధును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొంత వరకు ఇటు 10 లక్షల వరకు కూడా హెల్ప్ చేసింది ప్రతి లబ్ధిదారులు కూడా. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి వీరికి ఇటు దళిత బంధు ఇస్తారా లేదా అనేపై అయితే చర్చ అయితే కొనసాగుతుంది. అయితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇటు దళిత బంధువులు కూడా చాలా వరకు కూడా అవినీతి అక్రమాలు జరిగాయి. కొంతమంది అధికారులు ఇందులో చేతి ప్రదర్శించాలని కూడా ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దీనిపై కూడా ఫోకస్ చేసింది. కాబట్టి దీనిపై పూర్తిగా విచారణ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు గొర్రెల స్కామ్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా స్కామ్ జరిగిందని కూడా భావించింది కాబట్టి దానిపై కూడా విచారణ ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఇటు దళిత బంధువులు కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో దీనిపై కూడా ఒక విచారణ కూడా చేపట్టాలని కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి రెండో విడతలో దళిత బంధుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కూడా గత ప్రభుత్వం చేసింది కాబట్టి మరి దీనికి సంబంధించి మరి వాళ్ళందరికీ కూడా దళిత బంధు అమలు చేస్తారా లేదా అనేపై కూడా ఇప్పటి వరకైతే ఇక సందిగ్ధత అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి దీనిపై పూర్తిగా పరిష్కారం చేయాలని కూడా దాదాపు 500 మంది లబ్ధిదారులు కూడా ఉదయమే ప్రగతి భవన్కి వచ్చారు. మరి దీనిపై ఇటు కానీ మంత్రులు కానీ ఎవరైనా స్పందించాలి. ఇప్పటి వరకు ఎవరు కూడా అపాయింట్మెంట్ కోరిన కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి దళిత బంధు డబ్బులు వెంటనే లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని కూడా వీళ్ళు ప్రధానంగా చేస్తున్నారు. మరి లేకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దళితులంతా కూడా నిరసన కూడా పిలుపునిస్తామని కూడా చెప్పారు కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు దళిత బంధుకు సంబంధించిన నిధులు మాత్రం
మంజూరు చేయాలని కూడా వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు విషయంలో చాలా అక్రమాలు అవినీతులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి కదా, అంటే ఈ పథకాన్ని ఆపేయాలంటూ చాలా మంది కోరుకుంటున్నారు. దీనిపై అధికారులు ఆలోచించే అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే మనం చూస్తున్నాం గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన స్కీమ్ లో కూడా చాలా వరకు అధికారులు అదే విధంగా కొంతమంది పెద్ద ఎత్తున కూడా అవినీతికి పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వాటిపై పూర్తి విచారణ చేసిన తర్వాతే ఈ యొక్క రైతు బంధు గాని అదేవిధంగా రైతు భరోసా గాని అమలు చేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి చూడాలి. ఎందుకంటే గత గవర్నమెంట్ లో దళిత బంధు అనేది కూడా చాలా వరకు ప్రాధాన్యత కూడా తీసుకుంది. ఎందుకంటే తొలి విడతలో దాదాపు 38,323 మంది దళిత కుటుంబాలకు కూడా 10 లక్షల చొప్పున బీఆర్ఎస్ సర్కార్ దాదాపు 4,440 కోట్లు కూడా మంజూరు చేసింది. కాబట్టి మరి గత ఏడాది అక్టోబర్ 2వ విడత కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్ లో ప్రారంభించారు. మరి 2వ విడత దళిత బంధు కోసం దాదాపు 2023-24 బడ్జెట్ లో గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ 17,700 కోట్లు కూడా కేటాయించింది. మరి తర్వాత మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఈ యొక్క దళిత బంధు ప్రోగ్రామ్ కూడా ప్రజెంట్ అయితే కొంతవరకు అయితే పక్క పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గాల్లో 11 మంది కుటుంబాలను ఎంపిక చేసి మొత్తం కోటి దాదాపు 1,30,00,000 కుటుంబాలకు కూడా రైతు బంధు పథకాన్ని అందించాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి వారందరికీ ఇస్తారా లేదా అనేపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మరి కొంతమంది లబ్ధిదారులు మాత్రం ఇప్పటి వరకు మరి గత గవర్నమెంట్ 2వ విడతలో ఎంపిక చేసిన వరకు కూడా ఈ గవర్నమెంట్ మరి దళిత బంధు ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కూడా మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క దళిత బంధును ఈ యొక్క రాష్ట్ర సర్కార్ మాత్రం కొంతవరకు పక్క పెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు గత బడ్జెట్ సెషన్ లో కూడా ఇటు దళిత బంధు కోసం కూడా నిధులు అయితే కేటాయించలేదు. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి దళిత బంధును కొనసాగించాలి. ఎవరైతే దళితులు ఉంటారో వాళ్ళందరికీ స్వయం ఉపాధిలో భాగంగా అభివృద్ధి చెందాలంటే మాత్రం ఈ యొక్క దళిత బంధును అమలు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం 500 మంది దళిత బంధుకు సంబంధించి లబ్ధిదారులు బాధితులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రజాభవన్ ముందైతే వారి నిరసన అయితే కంటిన్యూ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఇంతవరకు అధికారులకు అయితే అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించలేదు. కాబట్టి మరి వెంటనే దళిత బంధుకు సంబంధించి కూడా స్పందించాలి. అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులు 2వ విడతలు ఎంపిక చేస్తారో వాళ్ళందరూ కూడా వారి ఖాతాలో 10 లక్షల వరకు అమౌంట్ జమ చేయాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరి దళిత బంధును కొనసాగిస్తుందా, మరి దళిత బంధు ప్లేస్ లో మరి వేరే కొత్త స్కీమ్ ఏమైనా తీసుకొస్తున్నపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే దుస్తరించని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం దళిత బంధు ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనిపై ఇటు లబ్ధిదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి గత ప్రభుత్వం అమలు చేసింది కాబట్టి దళిత బంధు మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రజెంట్ అయితే దళిత బంధుపై రాష్ట్ర సర్కార్ మరి వెంటనే స్పందించాలి. మరి 2వ విడతలు ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క దళిత బంధు అమలు చేయాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం డిసైడ్ చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.